ఇంకా లేట్ చేయొద్దు, పీసీసీ కార్యవర్గం మంత్రివర్గ విస్తరణపై తేల్చండి. ఏఐసీసీ నేతలకు సీనియర్లు గ్రేటర్ పీసీసీ నేతల మెయిల్స్ అట. సీఎంను పీసీసీ అధ్యక్షుణ్ణి ఢిల్లీకి పిలిపించి తిప్పి పంపడంతో ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు పోతున్నాయి. ఇతర పార్టీల ముందు ప్రజల్లో చులకనైపోతున్నామని ఆవేదన. అంతే కదా మరి, అంటే ఢిల్లీకి పోడు, వచ్చుడు పోవుడు. నిన్న ముఖ్యమంత్రికి అపాయింట్మెంట్ రాహుల్ గాంధీ మరి ఇవ్వలేదా, అడిగితే ఇవ్వలేదా, వద్దన్నాడా, లేకపోతే ఈయనకు పని ఉందా ఆయనకు పని ఉందా, అదేం అర్థం కాదు. మరి పీసీసీ అధ్యక్షుడు పోయి కలిసిండు. ఇవన్నీ ప్రజల్లో ఏ సంకేతాలు తీసుకెళ్తాయి? ఇప్పటికే ఆల్రెడీ చర్చ ఉన్నది. రేవంత్కి రాహుల్కి మధ్య గ్యాప్ వచ్చింది, అది ఇది అని కూడా మాట్లాడుతున్నారు. అపోజిషన్ పార్టీలకు అది బలం చేకూరుస్తున్నది. మీరు మొన్న ఏం చేశారు, సాయంత్రం డిస్కషన్ అయింది, ఆనే డిసైడ్ చేసి అయిపోవాలి కదా. మళ్ళీ తెల్లారి లేదా ఆయన ఖర్గే లేడు కాబట్టి మన 30వ తారీఖు ఒరియమ్మ మీరు లేకపోతే ఈడ తప్పుడు సంకేతాలు వెళ్తుంటే మీ పార్టీ నాశనం అవుతున్నది కదా. ఆ మాత్రం కామన్ సెన్స్తో కూడా ఆలోచించరా? ఒక ముఖ్యమంత్రి ఈడ పని వదిలేసి మీరు ఢిల్లీ దాకా అంటే చక్కర్లు కొడితే ఇక్కడ ఉన్న ప్రజలకి తప్పుడు సంకేతం వెళ్తుందా, లేకపోతే పాజిటివ్గా ఆలోచిస్తారా? అసలు అవసరమైతే మీరే ఈడికి వచ్చి ముఖ్యమంత్రి నువ్వు ఆడ పని చేయాలి, ఢిల్లీలో ఏం పని అని చెప్పి మీరే ఈడికి రావాలి. ఢిల్లీ నుంచి ఆరాధిస్తున్నారట. ఇటీవల రాష్ట్ర పర్యటన సందర్భంగా పార్టీలోని సీనియర్లు ముఖ్యమైన లీడర్లతో రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ పలుమార్లు భేటీ అయ్యారు. పార్టీ నేతలు తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా హైకమాండ్ దృష్టికి, అవసరమైతే రాహుల్ గాంధీ దృష్టికి కూడా తీసుకెళ్లవచ్చని, కానీ బహిరంగంగా మీడియా ముందు మాట్లాడి పార్టీకి నష్టం చేయొద్దని సూచించారు. ఆమె సూచన మేరకే నేతలు ధైర్యంగా హైకమాండ్కు మెయిల్ చేసినట్టుగా తెలిసింది. కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక, మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్, మీనాక్షి నటరాజన్కు మంగళవారమే ఈమెయిల్స్ అందినట్లు సమాచారం. అక్కడి నుంచి పీసీసీ నేతలను ఆరా తీయడంతో ఈ విషయం గాంధీ భవన్ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. ఆమెకి తెలంగాణ రాజకీయాలు చూసిన తర్వాత ఎవరికి, మీనాక్షి నటరాజన్కి పిచ్చకపోతున్నది ఆమెకు కూడా. ఎందుకంటే లీడర్లు అట్లుంటారు కదా ఇక్కడ మన దగ్గర. ఆమె ఇక్కడున్న రాజకీయాలను చూసి ఏ రాష్ట్రంలో ఇంత భయంకరమైన రాజకీయాలు లేవురా బాబు అని చెప్పి ఆమె మొన్న ఢిల్లీకి పోయి ఆమె చాలా సీరియస్గా ఉన్నది. ఇప్పుడు ఇక్కడున్న కాంగ్రెస్ లీడర్ల మీద చాలా సీరియస్గా ఉన్నది. వీళ్ళు చేసే ఈ గబ్బు పాలిటిక్స్ తోటి ఆమె ఇదవుతున్నది. కాకపోతే ఏంటంటే ఆమె కొంత కాంగ్రెస్ ఐడియాలజీ ఉండి పార్టీని బలోపేతం చేయాలి, నాకు ఇంతకు మించి ఇంకేమీ లేదు అన్న ఒక టార్గెట్తో, ఒక లక్ష్యంతో ఉన్న మహిళ కాబట్టి, ఒక నాయకురాలు కాబట్టి ఆమె బలంగా పనిచేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో మొత్తం హైకమాండ్కి సంబంధించిన లీడర్లు, ఇక్కడున్న లీడర్లు ఈమెను ఎట్లా ఇక్కడి నుంచి పంపించేయాలి అన్న ప్లాన్లో వాళ్ళు ఉన్నారు. ఒకవేళ ఆమె ఇక్కడి నుంచి వెళ్ళిపోతే ఈ పార్టీ కుక్కలు చింపిన విస్తర అవుతుంది. మీరు రాసి పెట్టుకోండి. ఈ కార్యవర్గం సరైన దిశగా ఏర్పాటు చేయకపోతే, కార్యవర్గంలో తెలంగాణ ఫేసు అండ్ పార్టీ ఐడియాలజికల్ ఫేస్ కనుక లేకపోతే ఈ పార్టీ ఖతమైపోతుంది. మంత్రివర్గ విస్తరణలో అండ్ పీసీసీ ఈ కార్యవర్గంలో కూడా సామాజిక న్యాయం పాటించకపోతే, తెలంగాణ ఫేస్ ఉన్న వాళ్ళని పెట్టకపోతే, ఇప్పుడు సామాజిక న్యాయం పాటిస్తూ డమ్మిలను పెట్టిరు అనుకోండి, అట్లా కూడా మోసమే. సో ఇవన్నీ అంశాలు పరిగణలోకి తీసుకోకుండా ఈ రెండు అంశాల్లో కనుక నిర్ణయాలు సరిగ్గా తీసుకోకపోతే ఈ పార్టీ కోలుకోవడం అనేది చాలా కష్టం. ఇప్పటికే విపరీతమైన వ్యతిరేకతను ఎదుర్కొంటున్నది. అందరు ఈమెయిల్స్ పెడుతురట. ఇగో పార్టీలోని పలువురు సీనియర్లు, గ్రేటర్ పరిధిలోని కొందరు పీసీసీ నేతలు మెయిల్స్ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నారట. తొందరగా తేల్చండి అని. పార్టీ వర్గాల్లో ఇది హాట్ టాపిక్గా మారింది. పీసీసీ కార్యవర్గం, నామినేటెడ్ పోస్టుల భర్తీ, మంత్రివర్గ విస్తరణను గత డిసెంబర్ నుంచి నేడు రేపు అంటూ వాయిదా వేస్తున్నారు. ప్రతి నెల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ను ఢిల్లీకి పిలిపించుకొని చర్చలు జరుపుతున్నారు. వాళ్ళు ఇచ్చిన జాబితాల్లో మార్పులు చేర్పుల పేరుతో మధ్యన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సీనియర్ మంత్రి ఉత్తమ్ తదితరులను రప్పించి మంతనాలు చేస్తున్నారు. మార్చిలో ఇదిగో అదిగో అంటూ 3 సార్లు వాయిదా వేశారు. ఆ తర్వాత మళ్లీ షరామామూలు. తీరా ఈ నెలలో 26వ తేదీన కార్యవర్గం, మంత్రివర్గ విస్తరణ పైన ప్రకటన ఉంటుందని చెప్పి మరోసారి వాయిదా వేశారు. సీఎం రేవంత్ రెడ్డి 2 రోజులు ఢిల్లీలో ఉండి ఉత్త చేతులతో తిరిగొచ్చారు. ఇలా పదే వాయిదా వేయడం వల్ల ఇతర పార్టీల ముందు ప్రజల్లో చులకనైపోతున్నాం, ప్రతిపక్షాల చేతికి మనమే అస్త్రాన్ని అందించినట్లవుతుందని హైకమాండ్కి పంపిన మెయిల్స్లో సీనియర్లు పేర్కొన్నట్టుగా తెలిసింది. ఇప్పుడు విషయం ఏంటంటే ఇక్కడ రేవంత్ రెడ్డిది ఒక లైన్ అండి. రేవంత్ రెడ్డిది పీసీసీ అధ్యక్షుడు ఒక లైన్ అయితే, ఉత్తమ్ కుమార్ రెడ్డిది భట్టి విక్రమార్కది ఇంకొక లైన్. ఇప్పుడు హైకమాండ్కి కూడా ప్రాబ్లం ఏంది, ఆయనని ఒప్పించాలా, వీళ్ళని ఒప్పించాలా? వీళ్ళు చెప్పే లీడర్లు కొంతమంది లిస్టు వేరేది, వాళ్ళు చెప్పే లిస్టు ఇంకొకటి. ఇది ఆగమాగం జగన్నాథం అన్నట్టుంటుంది ఇలా పరిస్థితి. వెంటనే తేల్చకపోతే పార్టీకి నష్టం.
ఇప్పుడు ఆమెకు గనక ఫ్రీ హ్యాండ్ ఇస్తేనే ఈ పార్టీ బతుకుతుందండి. మీనాక్షి నటరాజన్కి ఆమెకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చి ఆమె పని ఆమె పర్ఫెక్ట్గా చేయనిస్తేనే ఈ పార్టీ ఏమైనా నిలబడుతుంది. ఆమె వెరీ క్లియర్గా 2017 నుంచి పార్టీలో పనిచేసిన వాళ్ళకు పదవులు, తెలంగాణ ఫేస్ ఉండాలి, పార్టీ ఐడియాలజీని బలంగా వినిపించే వాళ్ళకి పదవులు అన్న ఒక లైన్ తీసుకున్నది. ఆ లైన్ ప్రకారం వీళ్ళు ముందుకెళ్తే ఏమైనా నిలబడతారు, లేకపోతే ఎవడు బాగు చేయలేదు. వీళ్ళకి ఏమైపోయిందంటే అధికారం ఆవహించిన తర్వాత, పైసలు బాగా ఉన్న తర్వాత ఫహీం ఖురేషీలు ఇట్లాంటి వాళ్ళే లీడర్లుగా కనిపిస్తున్నారు. వాళ్ళే కావాలి, ఎందుకంటే డమ్మీలు వీళ్ళంతా. ఇంకా హైదరాబాద్లో కొంతమంది లీడర్, ఈ డమ్మీలని చుట్టు పెట్టుకుంటే ఉపయోగం లేదు. భవిష్యత్తులో రేవంత్ రెడ్డికి కూడా ఇది నష్టమే. ఇప్పుడు ఆయన నేను పవర్లో ఉన్నా, నేనే నడిపిస్తా, నేనే ఏకఛత్రాధిపత్యం నాదే అని అనుకుంటే పొరపాటు. అసలు కనీసం నీ పార్టీలో ఎవడన్నా అపోజిషన్ లీడర్ గట్టిగా మాట్లాడి నిన్ను క్వశ్చన్ చేస్తే నీకు కౌంటర్ ఇచ్చేవాడు దిక్కులేడు కదా. మనసు చంపుకొని కౌంటర్ ఇస్తున్నారు చాలామంది కాంగ్రెస్ కోసం కష్టపడుతున్న నాయకులు. కొంతమంది మనసు చంపుకొని